మందు మీద ఉండగా ఎవరిని ఏమి అడగను, ఎవరేం చెప్పినా నమ్మను. ఇప్పుడు మామూలుగానే ఉన్నాను. చెప్పు, నువ్వెవరు, నేను ఎందుకు వాళ్ళ తరుముకొచ్చారు, నువ్వెందుకు పారిపోయి వచ్చావు చెప్తేనే గానీ నేను ఇక్కడి నుంచి కదలనివ్వను. ఎవరు నువ్వు? ఏమండి, వాళ్ళు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు, నన్ను బలవంతం చేయడానికి వస్తున్నారు. వాళ్ళు పంపించేయండి. ఎందుకు? అమ్మాయి లోపల ఉంటే తీసుకెళ్ళాలి. ఇది నా ఇల్లు. తప్పుకో ఉమ్, తప్పుకో. ఉమ్. వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోవచ్చు. లేదండి, వాళ్ళు వెళ్ళరు. మళ్ళీ నన్ను ఎక్కడో చోటు పట్టుకుంటారు. ఈ రాత్రికి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. బట్టలు మార్చుకో. తలుపులేసుకో, లోపల గడేసుకో. కాఫీ అలవాటు ఉందా? మరి మీరు? స్నానం చేయకుండా, పూజ చేయకుండా ఏమీ తాగను. మీరు పూజ కూడా చేస్తారా? ఏ? మరి రాత్రి తాగానన్నా? తాగకుండా వచ్చిన మీ వాళ్ళకంటే నేనే బెటర్గా. తప్పు తాగడంలో లేదు, తాగే వాళ్ళ బుద్ధుల్లో ఉంది. నిజమే, రాత్రి నాకు అలాగే అనిపించింది. థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. చూడు, నువ్వెవరు, ఎందుకు వచ్చావు, నీ కథ ఏమిటి అని రాత్రి అడగలేదు. కారణం, నేను మందు మీద ఉన్నాను. మందు మీద ఉండగా ఎవరిని ఏమి అడగను, ఎవరేం చెప్పినా నమ్మను. ఇప్పుడు మామూలుగానే ఉన్నాను. చెప్పు, నువ్వెవరు, నేను ఎందుకు వాళ్ళ తరుముకొచ్చారు, నువ్వెందుకు పారిపోయి వచ్చావు చెప్తేనే గానీ నేను ఇక్కడి నుంచి కదలనివ్వను. వచ్చిన వాళ్ళలో ఒకతను మా మేనమావ కొడుకు, మరొకతను మా మేనత్త కొడుకు. మీ వాళ్ళ నుంచి పారిపోయి వచ్చావా? ఎందుకని? వాళ్ళు నన్ను పట్టుకుని బలవంతంగా నా జీవితం పాడు చేయాలనుకున్నారు. నీ జీవితాన్ని పాడు చేయాలనుకున్నారా?
ఎందుకు? పెళ్లి చేసుకోవాలని. మా నాన్నగారు రామచంద్రయ్య గారు పెద్ద ఎస్టేట్ ఓనర్. నా జాతకంలో పెళ్లి యోగం లేదట. దానికి తగ్గట్టుగానే నేను కూడా డాన్సు అనేదాన్ని. ఆయన పెళ్లి అనగానే నేను చేసుకోను అనేదాన్ని. దాంతో నాకు పెళ్లి కాదేమోనని అనుమానం వచ్చి ఆయన నాకు 22 రాగానే పెళ్లి చేసుకోకపోతే ఆస్తంతా అనాథ శరణాలయానికి చెందేటట్టు ఆయన వెళ్ళి రాశారు. ఆయన పోగానే ఎక్కడా ఎవరు ఉన్నట్టు అలికిలేదే. ఓహేళ మేడమే పడి ఉడుకుతుందో ఏమో. ఆ? ఆ, రేయ్, రా. షమ్మా, ఆ ప్లాస్కి అదే కాపీ తాగుతాం. అక్కడికి ఉడుతూ కూతురు నీరసం వస్తుంది. ఇక్కడే ఉంది రోయ్, ఇక్కడే ఉంది. అమ్మా అమ్మా, లలిత లలిత, అమ్మా దేవుడు నీకు నాకు ఎంత అన్యాయం చేశాడే అమ్మా. అమ్మా 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 తల్లి, వాడు బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడే అమ్మా. అక్క, నేను పోయేటప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలి అనేవాడు. అదేం మాట రా తమ్ముడు, నువ్వు నాకన్నా చిన్నాడవి, నేను పోయాక నువ్వు నూరేళ్ళు ఉండాలిరా అనేదాన్ని. ఆఖరికి ఎవరు దగ్గర లేకుండానే వెళ్ళిపోయాడే అమ్మా. అమ్మా లలిత, నా గురించి ఎవరు అన్నాడా అమ్మా? ఎవరైనా చెప్పాడా? అవునులే, వాడికి ఎత్తున్నా కడుపులో కడుపునే మిక్కునేవాడు గాడి పైకి ఒక్క మాట అనేవాడు గాడే అమ్మా. అమ్మా రాయ్, ఓరు మొద్దు అలా చూస్తావే, లలితను పలకరించు. బాగున్నావా లలిత? భోంచేసావా? అమ్మా లలిత, ఈ మాట విన్న దగ్గర నుంచి నేను చాలా అలసిపోయానమ్మా. కాసేపు మేడం రెస్ట్ తీసుకుంటా, వస్తా. ఆ, ఆ. ఈ రకంగా మా మేనత్ వచ్చి ఇంట్లో స్థిరపడింది. లలిత 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 లలిత, ఇంత తొందరగా పోతాడనుకోలేదమ్మా. ఇలా పోతాడని తెలిస్తే 4 రోజుల ముందుగానే వచ్చి ఇక్కడే మకాం పెట్టుండేవాడిని. చూడు, పోయే ముందు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నాడు, ఒరే కొండలరావు, నువ్వు నా ప్రక్కనే ఉండరా, ఉంటే నేను కొండంత ధైర్యంతో బతుకుతానురా అన్నాడు. ప్రథమం వచ్చాను కాను వాడు బతుకుండేవాడు. అమ్మా, నువ్వు వీడిని చూసి చాలా రోజులైంది, నీకు తెలియదు. చూడు నీ బావ. ఒరే పలకరించా, పలకరించు. అదే విధంగా మా మేనమామ కూడా వచ్చి స్థిరపడ్డాడు. ఏమిటో ముందకి తమ్ముడే జ్ఞాపకం వస్తున్నాడు తినాలంటే. అమ్మా లలిత, నాన్న పోయే ముందు నీకేమైనా చెప్పాడు అమ్మా నా గురించి? ఏం చెబుతాడులే అమ్మా. బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడు, అక్క నేను లలితకు పెళ్ళంటూ చేస్తే వీడికిచ్చే చేస్తాను అలా అనేవాడు. అమ్మా పచ్చడెక్కడా? నా వల్లకట్ట ఉందిరా పచ్చడా, నీ వల్లకాడా? మాట్లాడుతుంటే పుట్టిన దుఃఖంలో ఉండి నేను. అమ్మా లలిత, మీ నాన్న ఆత్మశాంతి కలగాలంటే వీడిని పెళ్లి చేసుకోవాలమ్మా నువ్వు. ఊరే మాట్లాడవేవురా, దున్నపోతలా తింటవే గాని. లలిత బాగున్నావా? భోంచేసావా? తినేరాదు, ఓ పని అయిపోతుంది. ఆవిడొచ్చిన పనిలో మొదటి కార్యక్రమం కూడా పూర్తి చేసింది. అమ్మాయి, వీడికి ఎన్ని సంబంధాలు వచ్చాయని, వీడి పర్సనాలిటీ, వీడి హైటు వెయిట్ చూసి 2-3 ఆఫ్రికా ఆడవాళ్ళు వీడిని ఎత్తుకుపోవాలనుకున్నారు. కానీ మీ నాన్న ఒకటే అన్నాడమ్మా, ఒరే కొండలరావు, నేను పోతే మా అమ్మాయిని చూసుకోవడానికి బాడీ గార్డు లాంటి ఒక మగాడు కావాలరా అనేవాడు. అంచేత వీడు నీకు సర్వదా కాపలా ఉంటాడు. నువ్వు సర్కస్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా సరే, ఎవరైనా 10 మంది ఎదురొచ్చారనుకో, వీడు వాళ్ళతో ఫైట్ చేసి అలుపు సొలుపు లేకుండా వాళ్ళ తలకాయ దగ్గర కొట్టేస్తాడు. అలాంటి రౌడీ వాడు. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చిన పనేమిటో అర్థమైపోయింది. అమ్మా చూడమ్మా, నేను చెప్పాను అనుకోకు. ఆ కొండలరావు గారు లేడు, వాడి ఒట్టి తేలుకొండి బుద్ధి. వాడి కొడుకు లేడు, ఆ తాడి చెట్టుగాడు, వాడికిచ్చి నిన్ను కట్టబెట్టాలని చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండమ్మా. తప్పుకోరా అమ్మాయి అల్లి. చూడమ్మా, ఆ సూరమ్మ ఒట్టి సూర్పణక లాంటిది. ఎలాగైనా తన కొడుకుని కట్టబెట్టాలని చూస్తాం. జాగ్రత్తగా ఉండమ్మా. అమ్మాయి ఏమిటమ్మా ఇది? ఏమీ తేలకండాను. ఆ కొండలరావు గారు చూస్తే ఊరందరితోటి నా కొడుకు లలితం చేసుకుంటున్నాను, నా కొడుకు లలితం చేసుకుంటున్నాను అని చెబుతున్నాడు. మరి నా కొడుకు మాట ఏమిటి? ఇదిగో ఆఖరిసారిగా చెబుతున్నాను, వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా సరే సరే, లేకపోతే వాడు నేను ఇక్కడే ఇంత విషయం దగ్గర చేస్తాం. ఇలా బెదిరింపులు ప్రారంభించారు. అయినా నా నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అమ్మాయి, 1 నెల రోజుల లోపల నీతో ఈ పెళ్లి జరగకపోతే
మా వాడు నన్ను చంపేస్తానంటున్నాడు. వాడి చేతుల్లో చావటం ఎందుకు, నేనే చచ్చిపోదాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏమిటో రోజు రోజుకి బయటపడుతున్నాయి. అయితే బాబు, అమ్మాయికి 22 సంవత్సరాల్లోగా పెళ్లి కాకపోతే ఈ ఆస్తి అంతా అనాథ శరణాలని పోతుందా? అవునండి. 22 సంవత్సరాలకి ఇంకా 6 నెలలే టైం ఉంది. చూస్తుంటే అమ్మాయి ఒప్పుకునేట్టు కనబడటం లేదు. సమయం చూసి బలవంతం చేసేయి. ఓకే నాన్నగారు, మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. లేకపోతే ఆ పని ఈ పాటికే చేసి ఉండేవాడిని. నన్ను ఆశీర్వదించండి. శుభం. ఒరేయ్, ఆ తాడిగాడు లేడు, వాడు ఆ పిల్లని ఎలా అయినా బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు. వాడికన్నా ముందు నువ్వే దాన్ని బలవంతం చేసేయి. ఆ వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటుంది. అంటే ఏంటమ్మా? ఒరే, నీ తలకాయ నా తలకాయ ఈ మాత్రం కూడా లేకపోతే ఎలాగరా? డే, ఎగిరి మీద పడువు. ఓ అలాగే. వాళ్ళు అలా ఆశపడ్డంలోనూ నీ వెంట పడ్డంలోనూ నాకు వింతగా అనిపించడం లేదు, కానీ మీ నాన్నగారు అలా విలువ రాయడమే నాకు వింతగా అనిపిస్తోంది. ఆయనే ఒక వింత మనిషి. అవును, ఇంటికి వెళితే నిన్ను వాళ్ళు విడిచిపెడతారా? విడిచిపెట్టరు. నాకు భయంగానే ఉంది. మరి కానీ ఏం చేయాలి? పోనీ మీరు ఒక సాయం చేసి పెడతారా? ఏమిటి? వాళ్ళ బారి నుంచి తప్పించండి చాలు. ఏం చేయాలి? చెప్తాను. झन 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 तेलुगु वन